నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 11. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే నెక్స్ట్ లైన్లో ఉంది మన ఆదినే. నిఖిల్ కొంటెగా నవ్వుతూ అంటుంటే సిగ్గుపడుతూ కృతి నవ్వుకోగా, రే అప్పుడేనా అంటూ ఆది తల పట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నారు కళ్యాణ్ వైశ్యు. కాసేపటికి బరాత్ స్టార్ట్ అవ్వగా చిన్న పెద్ద అంతా గ్యాంగులుగా చేరి చిందులు వేస్తున్నారు. ఉదయ్ వచ్చి గ్యాంగ్ అందరిని వెంటబెట్టుకుని వెళ్ళగా ముందుగా కొత్త జంట దర్శన్ భువీలతో స్టెప్స్ వేయించి వాళ్ళు కూర్చున్నాక అబ్బాయిల గ్యాంగ్ అంతా జాలీగా స్టెప్స్ వేస్తుంటే అమ్మాయిల గ్యాంగ్ అంతా కూర్చొని వాళ్ళ డ్యాన్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు స్టెప్స్ వేశాక అభి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అతన్ని గమనించి వెనకాలే వచ్చాడు నిఖిల్. అభి ఫోన్ మాట్లాడి వెనక్కి వస్తుంటే నీతో మాట్లాడే పనుంది పదిరా అని అభిని లాక్కెళ్ళాడు నిఖిల్. ఏం మాట్లాడాలిరా, రేపు ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు కదా. ఆఫీస్లో అడిగితే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తావు, పైగా అడిగినందుకు ఎక్స్ట్రాగా వర్క్ కూడా. అభి నవ్వి ఓహో ఆ విషయం గురించా అంటుంటే అదే విషయం. నీకెంత క్లోజ్ అయినా కూడా ఎంత పెద్ద వాళ్ళనైనా నేమ్స్తోని పిలిచే నువ్వు మహిత్ వాళ్ళని మాత్రం అన్నయ్య వదిన అని అంత ప్రేమగా పిలుస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. అంతేకాక అక్షయ్ కూడా మొన్నటి వరకు మహిత్ అని పిలిచి ఇప్పుడేమో బావా అంటున్నాడు. మీ మధ్య ఫ్రెండ్షిప్కి మించి ఏదో ఉందని నాకు ఎప్పటి నుండో అనుమానం. నిజం చెప్పరా, మహిత్ని అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నావు? అభిని సూటిగా చూస్తూ అడిగాడు నిఖిల్. ఎవరికి రాని డౌట్లన్నీ నీకే వస్తాయేంట్రా? అందరికంటే నేను చాలా ఇంటెలిజెంట్ కాబట్టి అని గర్వంగా కాలర్ ఎగిరేసి టాపిక్ డైవర్ట్ చేయకుండా నిజం చెప్పరా అని అడిగాడు. అభి కొన్ని క్షణాల మౌనం తర్వాత ఎందుకంటే అన్నయ్యనే కాబట్టి. అన్నయ్యనా? నిఖిల్ అర్థం కానట్టుగా కనుబొమ్మలు ముడివేసి చూస్తుంటే మహిత్ అన్నయ్య డాడ్కి పెద్ద కొడుకు అనగానే నిఖిల్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఏమంటున్నావురా నువ్వు? మహిత్ అంకుల్కి పెద్ద కొడుకా? షాక్తో నమ్మలేనట్లుగా అడుగుతుంటే అవును అని మహీంద్ర వాణిల లవ్ నుండి మొదలుకొని వైదేహి ఇంట్లో అందరికీ చెప్పి మహిని కొడుకుగా యాక్సెప్ట్ చేయడం వరకు మొత్తం క్లుప్తంగా చెప్పాడు అభి. అభి చెప్పింది విని నిఖిల్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కళ్ళు తేలేసి స్టాచ్యూలా స్తంభించిపోయిన నిఖిల్ భుజంపై తట్టి రే నిఖిల్ అని పిలవడంతో తేరుకుని గట్టిగా తల విదిల్చి మై గాడ్, ఇంత జరిగిందారా? సో మహిత్ని సొంత అన్నయ్యనా? ఆంటీతో పాటు ఫ్యామిలీ అంతా కూడా యాక్సెప్ట్ చేశారా? అన్బిలీవబుల్, చాలా హ్యాపీగా ఉందిరా. మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమ కేరింగ్ చూసి నాకు డౌట్ ఉండే కానీ ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహిత్ వర్ణిక ఇద్దరూ మంచి మనసున్న వాళ్ళు. చిన్నప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. దే డిజర్వ్ హ్యాపీనెస్. ఫైనల్లీ అందరూ ఒకే ఫ్యామిలీలా హ్యాపీగా కలిసి ఉంటున్నారు. వైదేహి ఆంటీ కూడా చాలా గొప్పగా ఆలోచించారు. నిజంగా గ్రేట్ అన్నాడు అభిని దగ్గరికి తీసుకుని. అవునరా, మామ్ చాలా మారిపోయారు. డాడ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నయ్య వదినల రాకతో ఇంటికి కలొచ్చిందిరా అంటున్న అభిని నిఖిల్ అలాగే చూస్తుండిపోయాడు. ఏమైందిరా? నీలాగా ఇంత సెల్ఫ్లెస్గా ఆలోచించేవాడిని నేను ఇంతవరకు చూడలేదురా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది అని దగ్గరికి లాక్కుని భుజంపై తట్టాడు నిఖిల్. అభి చిన్నగా నవ్వి మరి మోసేకురా. అక్షయ్ నిత్యల ఎంగేజ్మెంట్ రోజే అన్నయ్యను దత్త తీసుకుంటున్నారు. ఫ్యామిలీ వాళ్ళకి మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో నీకు తప్ప ఈ విషయం ఇంకా ఎవరికి తెలియదు, తెలియనివ్వట్లేదు కూడా. నువ్వు కూడా ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఎవరికీ చెప్పకూడదు సరేనా అంటుంటే సరేరా అస్సలు చెప్పను అని అభి చేయి పట్టుకుని చెప్పాడు నిఖిల్. మన గ్యాంగ్కి అడాప్ట్ చేసుకుంటున్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పడమే బెటర్ సాలోచనగా అంటూ అభితో పాటు తమ గ్యాంగ్ దగ్గరికి కదిలాడు నిఖిల్. అక్షయ్ కళ్యాణ్తో పాటు డాన్స్ చేస్తున్న మహి ఇప్పుడు అభి అన్నయ్యగా కొత్తగా కనిపిస్తున్నాడు నిఖిల్కి. చిరునవ్వుతో చూస్తూ కావ్య పక్కన చైర్లో సెటిల్ అయ్యాడు. కాసేపటికి పెళ్లి వాళ్ళంతా మండపం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా కొత్త జంటకు మరోసారి విషెస్ తెలిపి ఉదయ్ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు గ్యాంగ్ అంతా. అక్షయ్ అన్నయ్య మీరు కార్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని అభి చెప్పడంతో మహి వరు అక్షయ్ నిత్య ఆరు అయాన్లు కార్ దగ్గరికి వెళ్ళగా అభి తమ గ్యాంగ్ వైపు చూస్తూ కమింగ్ మండే నిత్య అక్షయ్ల ఎంగేజ్మెంట్ ఉందని మీకు తెలుసు, అలాగే మీకు తెలియని మరో విశేషం కూడా ఉంది. అభి మాటలకు ఏంటన్నట్టుగా అందరూ అతని వైపే చూస్తున్నారు. మహిత్ అన్నయ్య గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు రౌడీల అటాక్లో అన్నయ్య మా కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారు. ఈరోజు అందరం క్షేమంగా ఉన్నామంటే అన్నయ్యే కారణం. ఆ అభిమానంతో మామ్ డాడ్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు.
అన్నయ్యను అడాప్ట్ చేసుకోవాలని అనగాని అందరూ షాక్ అయిపోతూ మొహాలు చూసుకున్నారు. అన్నయ్య ఎవరో మీకు తెలియదు కదా? అన్నయ్య మమ్మీ శ్రీవాణి ఆంటీ, మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరిది ఒకే ఊరు. ఆంటీ చనిపోవడంతో అన్నయ్య చాలా కుంగిపోయారు. వదిన తప్ప తనకంటూ ఎవరూ లేరు. వదినకు కూడా ఫ్యామిలీ లేదు. అందుకని మా ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చిన తన ఫ్రెండ్ కొడుకుని మామ్ కొడుకుగా అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎంగేజ్మెంట్ రోజే అందరి బంధుమిత్రుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫ్యామిలీ అందరూ హార్ట్ఫుల్గా అన్నయ్య వదినలను ఫ్యామిలీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన ఇంటికి కంప్లీట్గా మూవ్ అయిపోయి మన ఫ్యామిలీతోనే ఉంటున్నారు అని చెప్పడం ఆపి వాళ్ళ వైపే చూస్తున్నాడు అభి. అభి చెప్పింది విని సర్ప్రైజింగ్గాను షాక్గాను ఉంది అందరికీ. కొన్ని క్షణాలకు షాక్ నుండి తేరుకున్న అందరి పెదవులపై చిరునవ్వు విరిసింది. ఇట్స్ రియల్లీ బిగ్ గుడ్ న్యూస్ అభి. మహికి మీలాంటి మంచి ఫ్యామిలీ దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నాడు కళ్యాణ్. సూపర్ అభి, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. అన్నయ్య అని ఫార్మల్గా పిలిచే మహిత్ ఇప్పుడు నీకు నిజంగానే అన్నయ్య అయిపోతున్నాడు. సో ఆ రోజు డబుల్ హ్యాపీనెస్ అన్నమాట అన్నాడు విశ్వ నవ్వుతూ. అభి, మాకు చాలా పెద్ద పార్టీ ఇవ్వాలి మరి. నిఖిల్ మాటలకు తప్పకుండా రా, దుమ్ము దులిపేద్దాం అన్నాడు అభి. అందరూ సంతోషంగా నవ్వేశారు. అందరూ మార్నింగ్ 8 కల్లా వచ్చేయండి, గుడ్ నైట్ అభి అనేసరికి అలాగే గుడ్ నైట్ అంటూ బయటికి నడిచారు అందరూ. అందరితో పాటు వర్షకి బాయ్ చెప్పి టేక్ కేర్ వర్ష, ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని చెప్పాడు అభి చిన్న నవ్వుతూ. షూర్ అభి, థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పి వర్ష విశ్వతో పాటు వెళ్ళిపోగా ఆరు వాళ్ళతో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి. టీవీ ముందు సెటిల్ అయి అభి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వైదేహి కార్ సౌండ్ వినపడి లేచి చూస్తుంటే లోపలికొచ్చారు మహి వన్నిక. వాళ్ళ వైపు సన్నని నవ్వుతో చూస్తూ పెళ్ళి బాగా జరిగిందా అని అడిగింది వైదేహి. బాగా జరిగిందమ్మా మహి అనడంతో మహి నోట అమ్మ అనే పదం మొదటిసారి విన్న వైదేహిలో ఒక తీయని భావోద్వేగం. చెమర్చిన కళ్ళతో హ్యాపీగా నవ్వుతూ మహి తలనిమిరి అలాగే వెళ్ళి పడుకోండి, మార్నింగ్ అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం అంది. అలాగే అమ్మా అని మహి సరే అత్తయ్య అని వారు తలాడించి గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్తుంటే చిరునవ్వుతో చూస్తూ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న వైదేహి అభి వాళ్ళని చూసి ఎదురుగా వెళ్ళింది. ఇంకా పడుకోలేదు మామ్. లేదు నాన్న, చిటికనే పడుకున్నాడా అంటూ ఆరు భుజంపై పడుకున్న బాబు బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది. పెళ్లిలో బానే ఉన్నాడా, అల్ల చేశాడా? బానే ఉన్నాడు అత్తయ్య, పెళ్లి పాటలకు నవ్వుతూ ఎగురుతూనే ఉన్నాడు అంది ఆరు. అలాగా నా బంగారి కొండ అని మురిసిపోతూ పట్టుకో దిష్టి తీస్తాను అని వైదేహి అనడంతో బాబుని చేతుల్లో పట్టుకుంది ఆరు. ఉప్పు ఎండుమిర్చి తీసుకొచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనుకుంటూ వైదేహి దిష్టి తీస్తుంటే అభి వాళ్ళతో పాటు అక్షయ్ వాళ్ళు చిరునవ్వుతో చూస్తున్నారు. దిష్టి తీసి ఇక వెళ్ళి పడుకోండి, గుడ్ నైట్ అని వైదేహి కిచెన్ వైపు వెళ్ళగా అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. మార్నింగ్ మహేంద్ర కుటుంబం ప్రసాద్ కుటుంబం కలిసి షాపింగ్కి వెళ్ళారు. కూతురితో పాటు కోడళ్ళకి తనే దగ్గరుండి చీరలు గోల్డ్ సెలెక్ట్ చేసింది వైదేహి. సరదాగా 5 రోజులు గడిచిపోయి నిత్య అక్షయ్ల ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. పూల మాలలతో చిన్ని లైట్స్తో అందంగా అలంకరించబడిన ఇల్లు బంధువులతో కలకలలాడిపోతుంది. అభి ఆరులు బాబుతో పాటు రెడీ అయి కిందకి రాగా మహిత్ వాళ్ళ కోసం వైదేహి హడావుడిగా పైకి వెళ్ళబోతుండగానే కిందకొస్తూ కనిపించారు మహి వన్నిక. సిల్క్ శారీలో వన్నిక, షేర్వాణిలో మహి కిందకి దిగి వస్తుంటే చిరునవ్వుతో చూస్తున్నారు అందరూ. కాసేపట్లో పంతులు గారు లాయర్ గారు వచ్చేస్తున్నారు, వెళ్దాం పదండి. వసుధ, రాజేంద్ర రండి అని పిలుస్తూ వైదేహి హడావుడిగా వెళ్ళగా ఆరు దగ్గర నుండి బాబుని తీసుకుని ఆరుతో పాటు వన్నిక బయటికి నడవగా అవి భుజం చుట్టూ చేయి వేసి కదిలాడు మహి. తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. నిఖిల్, వర్ష, ఉదయ్ వాళ్ళు జెంటల్గా విచ్చేయగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అభి వాళ్ళు. కాసేపటికి కృతితో పాటు చేరుకున్నాడు ఆది. ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఇదే మొదటిసారి ఆది రావడం. వైదేహిలో వచ్చిన చేంజ్కి ముందులా వైదేహి ఏమనుకుంటుందో అనే ఫీలింగ్ ఇప్పుడు లేదు ఆదిలో. కృతితో జంటగా వస్తున్న ఆదిని చూస్తూ ఆది ఇక్కడ అని చెయ్యూపాడు అభి. అందరితో పాటు ఆరుని చిన్న స్మైల్తో పలకరించి వాళ్ళతో మాటల్లో పడ్డాడు. కృతి, అత్తయ్య వాళ్ళు రావట్లేదా అడిగింది ఆరు. వస్తున్నారు ఆరాధ్య, కాసేపు ఆగి స్టార్ట్ అవుతామన్నారు. అలాగా అని చిన్నగా నవ్వి పిలవడంతో అక్కడి నుండి వెళ్ళింది ఆరు. కళ్యాణ్, దర్శన్ జంటలుగా రాగా వాళ్ళని గ్రీట్ చేసి అభి, మహి వాళ్ళు పనుల్లో నిమగ్నమయ్యారు. కాసేపటికి అక్షయ్ వాళ్ళు రావడంతో వైదేహి మహేంద్రతో పాటు 3 కొడుకులు మహి, అభి, అయాన్ వాళ్ళకి ఎదురెళ్ళి మర్యాదపూర్వకంగా మేళతాళాలతో లోపలికి ఆహ్వానించారు. నిత్య, బావాళ్ళొచ్చారే అంటూ అయాన్ గదిలో ఉన్న నిత్యకి కేకేస్తూ
గుమ్మంలో నుండి వస్తున్న శ్రీనివాస్ కనిపించడంతో ఆగి శ్రీనివాస్ వెనక్కి తొంగి చూడగా లంగావోణిలో ముద్దుగా ఉన్న ప్రణవి కనిపించింది. ఆమెను చూసి ఆటోమేటిక్గా అయాన్ ఫేస్ బ్రైట్గా గ్లో అయితే పెదవులపై అందమైన నవ్వు చేరింది. అందరినీ పలకరిస్తూ అల్లుడు బాగున్నావా అని శ్రీనివాస్ దంపతులు పలకరించగా బాగున్నాను అని వాళ్ళకి బదులిచ్చి తనని చూసి తల దించేసుకొని బిడియంగా వస్తున్న ప్రణవిని ఓరగా చూస్తున్నాడు అయాన్. చురకత్తుల్లాంటి అతని చూపులకు ప్రణవి చేతులు నలుపుకుంటూ తడబడిన అడుగులతో మెల్లిగా నడుస్తూ అతన్ని క్రాస్ చేసి వెళ్తుంటే అయిపోయావి నా చేతులు అని మనసులో అనుకున్నాడు అయాన్. అయాన్ మనసులో మాట వినపడినట్టే టక్కున ఆగి తల తిప్పి చూసిన ప్రణవి హాయ్ బావా అని చెప్పి అయాన్ హాయ్ అనేలోపే ఫాస్ట్గా అక్క నుండి నిత్య గదిలోకి దూరిపోయింది. పర్లేదు, నా గురించి బాగానే అర్థం చేసుకుంది అని అయాన్ తనలో తానే నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి కొంటెగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు అక్షయ్. అయాన్ పల్లెకిలించి యూ లుక్ సో హ్యాండ్సమ్ బావా అంటుంటే ఆల్రెడీ చెప్పావి మాట అన్నాడు అక్షయ్. ఓ చెప్పేశానా? తనలో తానే గొనుక్కుంటున్న అయాన్ భుజం మీద చేయి వేసి ఏంటి మా చెల్లిని బాగా భయపడుతున్నావు? అక్షయ్ మాటలకు నేనా? తనతో నేను మాట్లాడనే లేదు. మాటలతో కాదు, చూపులతో. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. అదేం లేదు బావా, యు ఆర్ మిస్టేకెన్. అన్నీ వాళ్ళు పిలుస్తున్నట్టున్నారు, పద పద అంటూ అక్షయ్ను తీసుకెళ్తుంటే నవ్వుకొని అతనితో పాటు వెళ్ళాడు అక్షయ్. మహేంద్రతో మాట్లాడుతూ ఎంట్రన్స్ వైపు చూసిన మహికి తన మేనమామ మేనత్త పిల్లలతో పాటు వస్తూ కనిపించడంతో మహేంద్ర వైపు చూశాడు. నేనే రమ్మన్నాను మహి, వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్నాడు. ఓకే డాడ్ అని చిన్నగా నవ్వి అతనితో పాటు నడిచాడు మహి. పంతులు గారు లాయర్ గారు రాగా ఫ్యామిలీ అందరూ స్టేజ్ మీదకి చేరుకున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మైక్లో వైదేహి వాయిస్కి సైలెంట్ అయిపోయి వైదేహి వైపు తిరిగారు అందరూ. నిత్య అక్షయల నిశ్చితార్థంతో పాటు ఈరోజు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దాదాపు నెల క్రితం మా ఫ్యామిలీకి చాలా పెద్ద ప్రమాదం ఎదురైన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రమాదంలో నా కొడుకు అల్లుడితో పాటు తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి మమ్మల్ని కాపాడాడు నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు మహిత్ అని పక్కన నిలబడ్డ మహి వైపు చూస్తూ ఆ రోజు సమయానికి వచ్చి దేవుళ్ళ మమ్మల్ని కాపాడమే కాదు, మా కష్టంలో వెన్నుండి మాకు ధైర్యాన్నిచ్చి మా కుటుంబానికి ఆత్మీయ బంధువయ్యాడు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి రుణం నేను ఏమిచ్చినా తీర్చుకోలేను. తనని ప్రాణంగా పెంచిన నా ఫ్రెండ్ నెలల ముందే చనిపోయింది. తల్లి తండ్రి ప్రేమకు దూరమైన తనకి తల్లిదండ్రులుగా మారి ప్రేమ పంచాలి అనుకుంటున్నాం అని అంటుంటే అందరూ అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నారు. మహిత్ వర్మ ఈ రోజు నుండి ఈ మహేంద్రవర్మ వైదేహిల పెద్ద కొడుకుగా ఉండబోతున్నాడు. నా ఫ్రెండ్ కొడుకుని మా కొడుకుగా మేము దత్తత తీసుకోబోతున్నాం అని మహిత్ చేయి పట్టుకుని సంతోషంగా చెప్పింది వైదేహి. ఆ మాటలు విని అందరూ ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? నిత్య అక్షయ్ల ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.